శ్రీగురవే నమ. ఏన కేనాప్యుపాయేన మనః కృష్ణే నివేశయేత్. ఉపాయం ఏదైనా కానీ మనస్సుని భగవంతుడికి దగ్గర చేసుకుంటే అదే మనకు శ్రేయస్సును కలిగిస్తుంది. అయితే మన రుచిని అనుసరించి, మన సంస్కారాన్ని అనుసరించి, మన ఇష్టాన్ని అనుసరించి ఏ విధంగా మనస్సును ఆయనకు దగ్గర చేసినా మంచిదే. దీని గురించే శ్రవణం ద్వారా కావచ్చు, కీర్తనం ద్వారా కావచ్చు, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, భావం ఏదైనా మనస్సు ఆయన యందు లగ్నమైతే చాలు, మనస్సు పరిశుద్ధమవుతుంది, నిర్మలమవుతుంది. ఆ మనస్సు యొక్క పవిత్రతే మనస్సును బలపరుస్తుంది. ఆ పరిశుద్ధితోనే మనస్సు భగవంతుడికి దగ్గర కాగలుగుతుంది, దివ్యం అవ్వగలుగుతుంది. అందుకని మానసిక బలం అంటే మనస్సును నిర్మలంగా చేసుకోవడం, మనస్సును మలినంగా చేసుకునే ప్రయత్నాలను విరమించుకోవడం. సత్సంగం ద్వారా మానసిక శుద్ధి సాధ్యమవుతుంది. కుసంగాన్ని వీడటం కూడా సత్సంగ లాభాన్ని నిజంగా పొందడానికి చేసే మంచి ప్రయత్నం అవుతుంది. హరయే నమః, గురవే నమః.